ఎక్కువ పెరుగుతుంది అనేసి నేను అనుకుంటున్నాను. రైట్ అండి. ఎస్, మనతో పాటు లింగయ్య యాదవ్ గారు కాంగ్రెస్ కూడా జాయిన్ అయ్యారు. నమస్తే లింగయ్య యాదవ్ గారు. ఎస్, అలాగే అందే సత్యం గారు రాజకీయ విశ్లేషకులు మనతో జాయిన్ అయ్యారు. నమస్తే అందే సత్యం గారు. నమస్తే అండి. సార్, అందే సత్యం గారు, సో ఎలా చూడాలంటారు? అంటే ఇప్పుడు ఎప్పటికప్పుడు ఇలాంటి ఘటనలు జరిగితే 2 రోజుల పాటు మాట్లాడుకోవటం, తర్వాత మళ్ళీ ఇష్యూ జరిగితే మళ్ళీ మాట్లాడుకోవటం, ఇంకా ఇదే ఒక కామాలా ఉంటుందే కానీ ఫుల్ స్టాప్ అనేది పడట్లేదు. సరే, ఇప్పుడు ఏం పడుతున్నా ఇది అందరి బాధ్యత, ఒక పార్టీలో ప్రభుత్వాలను ప్రశ్నించడం కాదు, ఖచ్చితంగా డెఫినెట్గా అందరి మీద బాధ్యత ఉంటుంది. ఆ మహిళలు ఆకాశంలో సగం అవ్వాలి, అవకాశంలో సగం అవ్వాలంటూ అందరూ కూడా లెక్చర్స్ ఇస్తూ ఉంటారు. ఆ విధంగా కూడా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు అందరూ ఎంకరేజ్ చేస్తున్నారు, వాళ్ళు బయటకు వచ్చే విధంగా, వాళ్ళ చదువుల్లో కావచ్చు, వారి భవిష్యత్తుకి కావచ్చు. కానీ ఇలాంటి ఘటనలు జరిగితే ఇప్పుడు విద్యార్థుల పట్ల సరే ఆ కెమెరాస్లో ఏమీ లేవని ఒక పోలీసులు చెప్తున్నా ఆ భయం అనేది మళ్ళీ ఆ పేరెంట్స్లో ఆటోమేటిక్గా పాతుకుపోతుంది. ఇప్పుడు మహిళలకు అక్కడ కూడా రక్షణ లేకపోతే ఒక బాత్రూమ్కి వెళ్ళాలన్నా, ఒక వాష్రూమ్కి వెళ్ళాలి, లేదా ఎక్కడికైనా డ్రెస్సింగ్ చేంజ్ చేసుకోవాలన్నా, ఇలాంటి మృగాల నుంచి తప్పించుకోవడమే కాకుండా ఇలా సీసీ కెమెరాల కన్ను నుంచి కూడా తప్పించుకోవాలి అంటే ఇంకెక్కడ అంటూ వాళ్ళు ప్రశ్నించుకునే పరిస్థితి. సో ఎలా సార్, అంటే ఎక్కడుంది అనుకోవాలి, లోపం ఎక్కడుంది? చట్టాలు లేవంటే చట్టాలు చేస్తున్నారు, కానీ వాటిని సమర్థవంతంగా అమలు చేయడంలో లోపం కనిపిస్తోందా? ఎందుకు ఇంత బరి తెగిస్తున్నారు? ఇంతలా ఇన్ని చట్టాలు చేస్తున్న వ్యవస్థలు ఇంతలా పాటుపడుతున్నా ఈ బరితెగింపుని అసలు ఎలా చూడాలి? నేను 35 ఏళ్ల సర్వీసులో అడ్మినిస్ట్రేటివ్ కమిటీ మెంబర్గా, యాంటీ ర్యాగింగ్ కమిటీ మెంబర్గా, డిసిప్లిన్ కమిటీ మెంబర్గా అనుభవంతో నేను విశ్లేషిస్తా. దరిదాపు విద్యార్థులుగా ఉన్న వాళ్ళు ఏ తప్పు చేయరు. నేను నేర్చుకున్నది అది విద్యార్థుల నుంచి. 35 ఇయర్స్ వాళ్ళతోటి క్లోజ్గా మూవ్ అయ్యి కూడా దీన్ని 2 రకాలుగా చూడాలి. ఒకటి, మనం ఇప్పుడు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టుగా, ముందు అసలు ప్రివెంట్ చేయటం ఎట్లా, క్యూర్ తర్వాత, చట్టాలు పోలీసులు తర్వాత. కానీ అసలు ముందు విద్యార్థులు వాళ్ళ ఆ యాంబిషన్ అనేది గతంలో 90s ముందు, ముఖ్యంగా 90s దరిదాపు 60s నుంచి 90s వరకు ఒక పర్సెప్షన్ ఉంది విద్యార్థులకు. 90s తర్వాత ఇంకొక పర్సెప్షన్ ఉంది. ఇంటర్నెట్ వచ్చిన తర్వాత, ఇంటర్నేషనల్ టీవీలు వచ్చిన తర్వాత, సినిమాల వల్గారిటీ పెరిగిన తర్వాత విద్యార్థుల యొక్క పర్సెప్షన్, యంగ్ ఏజ్ లో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క పర్సెప్షన్ త్వరగా మారిపోతుంది. అట్లా ఆ విద్యార్థుల యొక్క దృక్పథం మార్చడంలో వీటన్నిటి పాత్ర ఉంది. కాబట్టి ఇన్సిడెంట్స్ రోజు రోజుకు పెరుగుతున్నాయి. రెండవది, విద్యార్థి సంఘాల ఎలక్షన్లు ఉన్నప్పుడు, ఆ ఎలక్షన్లు జరిగేటప్పుడు ఒక వారం 4-5 రోజులు టెన్షన్స్ ఉండేవి తప్ప విద్యార్థి సంఘాల మధ్య కాంపిటీషన్ తోటి ఒకళ్ళకన్నా ఒకళ్ళు ఎక్కువ మెరిటోరియస్గా ఉండటానికి, ఎక్కువ డిసిప్లైన్ ఉండటానికి ప్రయత్నం చేసేవాళ్ళు. ఎవరైనా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉంటే అవి బ్యాక్ సీట్ తీసుకున్నాయి. అంతకుముందు లంపెన్ ఎలిమెంట్స్ కాలేజీలు ఉండేవి. విద్యార్థి సంఘాలు వచ్చిన తర్వాత లంపెన్ ఎలిమెంట్స్ ఎలివేట్ అయిపోయినాయి, ఎలిమినేట్ చేసి పారేశారు. తర్వాత ఇప్పుడు విద్యార్థి సంఘాల ఎన్నికలు మానేసిన తర్వాత మళ్ళీ అగైన్ కాలేజీకి 3-4 లంపెన్ ఎలిమెంట్స్, తర్వాత అవుట్ సైడర్స్ని ఇన్వాల్వ్ చేయటం, ఇటువంటి కల్చరు నేను గత 15 ఏళ్ళుగా ఎక్కువ చూస్తున్నా క్యాంపస్లలో. కాబట్టి ఖచ్చితంగా తెలవని వాళ్ళు విద్యార్థి సంఘాల వల్ల గొడవలు అవుతున్నాయని ఎవరో కొంతమంది అనేది, కానీ అది డెమోక్రసీకి ఒక శిక్షణగా ఉపయోగపడింది. తర్వాత రాజకీయ పార్టీలకు కూడా శిక్షణ ఉపయోగపడింది. తర్వాత విద్యార్థులకు కూడా రెసిస్టెన్స్ పెరిగింది. అంటే ఫెయిల్ అయితే ఆత్మహత్యలు చేసుకోవటం, లేకపోతే మార్కులు తక్కువ వస్తే ఆత్మహత్యలు చేసుకోవటం, లేకపోతే ఇంకో సున్నితమైనటువంటి విషయాలకు కూడా స్పందించకుండా ఒక ఇండివిజువల్ రెసిస్టెన్స్ కూడా ఎక్కువ ఉన్నది. కాబట్టి ఈ విధమైనటువంటి స్థితి తీసుకురావటం అవసరం. రెండోది. మూడోది, విద్యార్థుల్ని చైతన్యం చేస్తే వచ్చే చైతన్యం కన్నా అవతల నెగిటివ్ ఎఫెక్ట్స్ వాటి ప్రభావం ఎక్కువైంది. మనం ఒక గంట సేపు లెక్చర్ ఇచ్చి వాళ్ళని మోటివేట్ చేస్తాం, కానీ వాడి ఇంటర్నెట్ వాళ్ళ చేతుల్లో ఉంటుంది. ఇంటర్నెట్లో తెల్లవాళ్ళ పొద్దుగుకులు వాళ్ళ చేతులు ఉన్న తర్వాత మనం చెప్పే లెక్చర్ 1 అవర్ అవైలబిలిటీ ఇంటర్నెట్ కింద స్మాష్ అయిపోతున్నాయి. కాబట్టి ఇదివరకు స్టూడెంట్ మీద 2 ప్రభావం ఉండేది. ఒకటి టీచరు, రెండోది పేరెంట్స్. వీళ్ళిద్దరి ప్రభావం ఉండేది. ఇప్పుడు వీళ్ళిద్దరి ప్రభావం నా మాత్రం. ఫ్రెండ్స్ యొక్క ప్రభావం ఎక్కువ, తర్వాత సీరియల్స్, సినిమాలు, తర్వాత మీడియా, మాస్ మీడియా, ఇట్లా ఇంటర్నెట్, వీటి ప్రభావాలు ఎక్కువ ఉన్నాయి. వీళ్ళిద్దరు డిజపేర్ అవుతున్నారు, ఏది టీచర్స్ ప్రభావం కానీ పేరెంట్స్ ప్రభావం కానీ. కాబట్టి ఇవాళ ప్రివెంట్ చేయాలంటే వీటన్నిటిలో కూడా కొన్ని మనం సరి చేసేవి ఉన్నాయి, కొన్ని సమాజంలో మార్పులు వస్తే సరి ఉన్నాయి తప్ప అవి మన చేతుల్లో లేవు. ఇప్పుడు ఇంటర్నెట్ అవైలబుల్ ఉంచొద్దు అంటాం, అది మన చేతుల్లో లేదు. పేరెంట్స్ నిరాకరించాలంటాం, పేరెంట్స్ని వాళ్ళు కన్విన్స్ చేస్తారు.
కాబట్టి ఇది ఒక క్రైసిస్ లో నడుస్తుంది. అందుకని యూత్ని ముందు ప్రివెంట్ చేయాలంటే యూత్ని ముందు ఎడ్యుకేట్ చేసుకోవటం. ఎందుకంటే ఒక 20 ఏళ్ల కింద నేను పిల్లల్ని చూశాను, సాయంత్రం 4 అయితే చాలు, ఎప్పుడు వాలీబాల్ ఆడదామా, కబడ్డీ ఆడదామా, క్రికెట్ ఆడదామా, 4 కాగానే గ్రౌండ్లే, ఒక గ్రౌండ్ లేకపోతే ఒక్కొక్క కాలేజీలో 3-4 గ్రౌండ్లు వేసేవాళ్ళు. ఇవాళ అసలు అన్ని కాలేజీల గ్రౌండ్లు పచ్చిక బయళ్ళు ఉన్నట్టు ఉంటున్నాయి, పచ్చిక మొలిచి ఉంటున్నాయి. అంటే అసలు ఆ ఆలోచన పిల్లల లేదు. ఆ ఆలోచన లేనప్పుడు ఆ 4 to 6 చదువు లేనప్పుడు ఎక్కడ ఉంటారు వాళ్ళు? ఇగో ఇటువంటి వాటిలలో వాళ్ళ పాత్ర కనపడతా ఉంది. తర్వాత ఈవినింగ్ టైం టౌన్ లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ తోటి కలిసి తిరగటం, కలిసి ఫ్రెండ్షిప్ చేసుకోవటం, వాళ్ళకి ఆ టైం దొరుకుతుంది. కాబట్టి ఈ చుట్టూన్నటువంటి అట్మాస్ఫియర్ ని మనం ఒక హెల్దీగా తీర్చిదిద్దకుండా మనం స్టూడెంట్సే అనేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్ ని ఇవాళ సొసైటీలో ఉన్నటువంటి గర్ల్స్ కానీ బాయ్స్ కానీ ఫేస్ చేస్తారు. నేను ఒక 20 ఏళ్ళు స్టూడెంట్స్ నేను అడ్వైజర్గా ఉన్నా. నేను మగపిల్లవాడైనా ఆడపిల్లవాడా స్వతహాగా తప్పు చేయగా నేను చూడలేదు. 99% బాయ్ వెనక ఇంకొక బాయ్, బయట ఎలిమెంటు, లేదా గర్ల్ వెనక ఇంకో ఎలిమెంటు, గర్ల్కు ఎవరైనా కాలేజ్ ఫ్రెండ్ ఉంటే ఆ ఫ్రెండ్ని కూడా బాయ్ ఆ ఫ్రెండ్ని కూడా వివిధ రకాలుగా ప్రోత్సహించే వాళ్ళు. బయట ఎలిమెంట్స్ తోటి ఎప్పుడైతే వీళ్ళకు ఈ సంబంధం ఏర్పడుతుందో ఆలోచనలు మారిపోతున్నాయి. అంటే సరే, పిల్లలకి నిజంగా పేరెంట్స్ ఎంత గట్టిగా చెప్తున్నా మీరు ఈ ట్రెండ్ జనరేషన్ కాదు, ఓల్డ్ జనరేషన్ అంటూ ఇలా వాళ్ళనే వీళ్ళు ఎదిరించడం, ఇవన్నీ చూస్తూ వస్తున్నాం. సరే, వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చి వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ వయసులో ఉండే సరదాలు ఆ వయసులో ఖచ్చితంగా ఉంటాయి. కానీ ఇంతలా వికృత చేష్టలకు పాల్పడుతుంటాయి. అసలు వీటిని అరికట్టాలంటే ఇప్పుడు మనం గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ చూసాం. ఏం చూసాం? అమ్మాయి పెట్టింది 28 కెమెరాలు, అమ్మాయి పెట్టింది. అమ్మాయికి ఒక ఫ్రెండ్ ఉంటే, బాయ్ ఫ్రెండ్ ఉంటే, ఆ పిల్లగాడు దీన్ని తీసుకుని మార్కెటింగ్ చేశాడు బజార్లో అన్నట్టు ఒక వర్షన్ వచ్చింది మనకు. లేదా గర్ల్సే పెట్టుకుంటే కూడా అల్లూరు కూడా బయట వాళ్ళ ప్రోత్సాహమే. స్వతహాగా గర్ల్స్ హాస్టల్లో ఇప్పుడు జరిగినటువంటి సిఎంఆర్ కాలేజీలో కూడా గర్ల్స్ హాస్టల్లో గర్ల్సే పెట్టాల్సినటువంటి అవసరం లేదు. అది ఇప్పుడు లేటెస్ట్ న్యూస్, వార్డెన్ అరెస్ట్ చేశారు అంటున్నారు. కాబట్టి ఏ ఎలిమెంట్ అయినా కానీ నాన్ స్టూడెంట్, వెదర్ ఈజ్ నాన్ టీచింగ్ మెంబర్ ఆర్ టీచింగ్ మెంబర్ ఆర్ కుక్ ఆర్ ఎనీవన్, కాబట్టి స్టూడెంట్ కాని వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ తోటి ఇటువంటివి జరుగుతున్నాయి. నేను 35 years నుంచి ఇది చూస్తా ఉన్నా, క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తూ చూస్తున్నా, వాళ్ళలో భాగంగా ఉండి చూస్తున్నా. తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత ప్రివెన్షన్ చట్టం గురించి మాట్లాడుకున్నప్పుడు మనం దిశ ఎన్కౌంటర్ జరిగితే ఇక జరగవనుకున్నారు చాలా మంది జనం, ఆగలేదు. ఆ తర్వాత ఇంకా అనేకం జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ఇవి కూడా మార్పు తెచ్చే విధంగా ఉండాలి తప్ప ఆ 4 ఎన్కౌంటర్ చేస్తే ఇంకో 4 మళ్ళీ వెనకనే వచ్చేస్తారు. భయపడతారు అంటే ఆ వయసులో భయపడే స్థితి లేదు, ఆలోచించే స్థితిలో లేరు. కాబట్టి వాళ్ళ ఆలోచనలో మార్పు రాకుండా వీటి వల్ల మార్పు వస్తుంటే కొద్దిగా కష్టమైనటువంటి విషయమే. అయినా ఇప్పటికి కూడా చైనా కానీ అరబ్ దేశాల్లో కానీ మరణశిక్షలు విధిస్తున్నారు. అటువంటివి ఉన్నప్పటికీ కూడా ఇంకా అటో ఇటో ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఏదేమైనా చట్టం ఖచ్చితంగా ఒక ఫిక్స్ చేస్తే, అంటే నేరస్తుడని తెలిస్తే ఆ శిక్ష కఠినంగా ఉంటేనే కొంత డిస్కరేజ్ చేసేటువంటి అవకాశం ఉంది. దీనికి తర్వాత మరొకటి, కాలేజీల్లో కమిటీస్ ఉన్నాయి. ఇటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడల్లా స్టేట్ గవర్నమెంట్ ఒక సర్క్యులర్ ఇస్తుంది, హైయర్ ఎడ్యుకేషన్, స్కూల్ ఎడ్యుకేషన్, ఏమని ర్యాగింగ్, యాంటీ ర్యాగింగ్ కమిటీలు ఏర్పాటు చేయమని, డిసిప్లిన్ కమిటీలు ఏర్పాటు చేయమని. ఈ కమిటీలన్నీ ఇన్సిడెంట్ జరిగినప్పుడు పనికి వస్తున్నాయి తప్ప ఇన్సిడెంట్ జరగకముందు పనికి రావట్లే. కాబట్టి నిరంతరం మోటివేషన్ అనేటువంటిది ఒకటి ఉండకపోతే కష్టం అవుద్ది. ఎందుకంటే ఒక కాలేజీలో నన్ను పిలిచారు గెస్ట్ గా, పిలిచి ఎందుకయ్యా అంటే, ఒక 2 అమ్మాయి అబ్బాయి తల్లిదండ్రులు చెప్పకుండా వెళ్ళిపోయారండి, కాలేజీ కూడా తెలియదు. మా ఐడెంటిఫికేషన్ ప్రకారం మా కాలేజీలో ఇంకా అట్లా 14 జంటల మీద మాకు భయం ఉంది. కాబట్టి మీరు ఒక మోటివేషన్ లెక్చర్ ఇస్తే మంచిదంటే, నేను లెక్చర్ కన్నా జరిగిన ఇన్సిడెంట్ చెప్పా, గర్ల్స్ జరిగినటువంటి ఇన్సిడెంట్ చెప్పా. ఆ ఇన్సిడెంట్స్ తోటి అసలు మా కాలేజీలో ఆలోచనలు మారిపోయినాయి సార్, ఆ ఇన్సిడెంట్స్ చూసి అని చెప్పారు. కాబట్టి అమ్మాయిలు ఎక్కడెక్కడ మోసపోతున్నారో ఆ ఇన్సిడెంట్స్ కోట్ చేసి స్టాఫ్ మోటివేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్ సార్, ఎస్. లింగయ్య యాదవ్ గారు, సో మీరేం చెప్తారు? ఎస్, గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా మీకు, పెద్దలు, కో ప్యానలిస్టులందరికీ నమస్కారం. ఎస్, డెఫినెట్గా ఏదైతే మల్లారెడ్డి కాలేజీలో